అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోగుల బంధువుల దగ్గర సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేవంటే బంధువుల దగ్గర సెల్ ఫోన్ లాక్కొని మరీ డబ్బులు ఇచ్చిన తర్వాతే మాత్రం తీసుకెళ్లాలని అంటున్నారు సిబ్బంది. నడవలేని స్థితిలో ఉన్న తల్లి కోసం లక్ష్మి అనే మహిళ వీల్ చైర్ కోసం సెల్ ఫోన్ తాకట్టు పెట్టిన సంగతి చోటు చేసుకుంది. అదే సమయంలో ఆసుపత్రి తనిఖీ కోసం డిఎంఏఈ విష్ణువర్ధన్ వచ్చి డిఎంఈకి ఈ పరిస్థితిని ఆ బాధితురాలు వివరించింది. సిబ్బంది తీరుపై డిఎంఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఊరికి చెప్పాలి సార్ వాళ్ళకి చెప్పారు. సెల్ ఫోన్ పెట్టుకొని వీల్ చైర్ వాళ్ళు చెప్పుకోవచ్చు సార్. సిస్టర్ అదే వీల్ చైర్ నేను న్యూస్ వాళ్ళకి ఫోన్ చేశాను. అన్న రాండి అంటే నేను ఫోన్ చేస్తే అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు ఇచ్చేది కొత్తది. ఇదేమన్నా పేషెంట్ పిలిచబాక వాళ్ళ పక్కలోనే ఉన్నాం. పేషెంట్ కూడా జరగాల. ఆ మంచిని ఎందుకు పంపిస్తున్నారు? 2 days కే పంపిస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లం అన్నారు. చర్యలు తీసుకోవాలి. మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో ఉంటా. పోలీస్ సార్ చూడాలి అంటాడు. అందరూ చూసారు, చూడండి. తీసుకునే దానికి మొబైల్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. See that casualty is the highest. మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. ఆయన వైద్యాధికారి, ఆయనకి ఏమని చెప్పండి. ఒకవేళ ఆయన మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారండి. ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు? లేదు మేడం, నేను చూసినాను. ఇప్పుడు నాకు కాల్ లిస్ట్ వద్దా? నేను ఇప్పుడు పోయి అరిస్తే మొబైల్ ఇచ్చాను. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్, చెప్పండి. అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం అయితే చోటు చేసుకుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ సర్వజన ఆసుపత్రికి రోజు నిత్యం కొన్ని వేల మంది అయితే రోగులు వస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు కూడా ఒక లక్ష్మి అనే యువతి వారి అమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చింది. అయితే ఆమె వీల్ చైర్ కావాలని అడగడంతో అక్కడున్న సిబ్బంది ఆమెను డబ్బులు అడిగిన సంఘటన అయితే దుమారం రేపుతుంది. అయితే డబ్బులు ఇస్తే గానీ వీల్ చైర్ అందుబాటులో ఇవ్వమని చెప్పి కళాగండిగా అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అన్నారు. అయితే నా దగ్గర డబ్బులు లేవంటే, డబ్బులు లేకపోతే ఏమి, ఫోన్ ఉంది కదా, ఫోన్ తాకట్టు పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకో అన్న సంఘటన అయితే ఒక్కసారిగా నిజంగా చాలా దారుణం అనిపించే విధంగా పోయింది. అయితే ఇదే తరుణంలోనే అక్కడికి విచ్చేసిన డిఎంఈ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలోనే, అంటే విష్ణువర్ధన్ చూస్తుండగానే ఈ చట్టంగం అంతా జరుగుతుండడంతో విష్ణువర్ధన్ ఆవేదన వ్యక్తం చేసుకుంది అనే మహిళ. అయితే దీనిపై సీరియస్ అయిన విష్ణువర్ధన్ వారికి సోకాలు నోటీసులు అందించడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్ కుమార్.